ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పాటై 2 సంవత్సరాలు అవుతా ఉంది. ఆ 2 సంవత్సరాలలో ప్రజలకు చేసినటువంటి అభివృద్ధి, చేయబోతున్నటువంటి ప్రగతి గురించి క్షేత్రస్థాయిలో అనేక కార్యక్రమాలు చేపట్టడానికి రాష్ట్ర ప్రభుత్వం ఈ రోజు శ్రీకారం చుడతా ఉంది. రేపు తిరుపతిలో మొదలవుతుంది. 3 ప్రాంతాల్లో మహాసభలు ప్రతి జిల్లాలో, ప్రతి నియోజకవర్గంలో కూడా జరుగుతూ ఉన్నాయి. అందులో భాగంగా ఒక అడుగు ముందేగానే ఉంది నంద్యాల జిల్లా. ఒక రోజు ముందుగానే 2 సంవత్సరాల విజయోత్సవ సభల్లాగా ఈరోజు ప్రజాపాలనలో 2 సంవత్సరాల్లో ప్రజలకు ఏం జరిగింది అనేటువంటిది వివరిస్తున్నాం. చంద్రబాబు నాయుడు గారు, నరేంద్ర మోడీ గారు, పవన్ కళ్యాణ్ గారి నేతృత్వంలో ఈ రాష్ట్రంలో ఒకవైపు అద్భుతమైనటువంటి ప్రగతి, మరోవైపు సంక్షేమ పాలన, ఈ రెండింటికి మించి ప్రజలకు ప్రశాంతమైనటువంటి వాతావరణంలో ఏ రకంగా రాష్ట్రం అభివృద్ధి చెందుతా ఉంది, పెట్టుబడులు దేశంలో 25% ఎట్లా వస్తున్నాయి, ఎన్నికల్లో చెప్పినటువంటి సూపర్ 6 ని ఏ రకంగా అమలు చేశాం, మరి గొడ్డలి పార్టీ ఏ రకంగా ఈ రాష్ట్రానికి చేటు అనేటువంటిది ప్రజలందరికీ వివరించేటువంటి ప్రయత్నం చేస్తున్నాం. గొడ్డలి పార్టీ నెవర్ అగైన్, కూటమి అగైన్ అండ్ అగైన్ అనేటువంటి నినాదంతో ఈ ప్రజలకి ఈ 2 సంవత్సరాల పాలనని వివరిస్తూ భవిష్యత్తును కూడా గుర్తు చేస్తా ఉన్నాం. యువకులకు ఉద్యోగ ఉపాధి అవకాశాల కోసం పరిశ్రమలు తీసుకొస్తున్నాం. ఖచ్చితంగా పోలవరాన్ని పూర్తి చేసుకుంటూ తద్వారా రాయలసీమలో ఉన్నటువంటి ప్రతి ఇరిగేషన్ ప్రాజెక్టుని పూర్తి చేసేందుకు ప్రయత్నం చేస్తున్నాం. చాలా గర్వంగా చెప్పగలుగుతున్నాం, చంద్రబాబు నాయుడు గారి పాలనలో రాయలసీమలో అద్భుతాలు జరగబోతా ఉన్నాయి. ప్రతి అవకాశం ఉన్న ప్రతి ఎకరాకు నీరిస్తాం. మరి అట్లానే హార్టికల్చర్ హబ్గా తయారు చేస్తాం. ఒకవైపు ఉద్యోగాలు, ఒకవైపు పరిశ్రమలు, ఉద్యోగాలు, మరోవైపు అవకాశం ఉన్నటువంటి ప్రాజెక్టులు పూర్తి చేస్తూ అభివృద్ధి చేసుకుంటూ ముందుకెళ్తా ఉన్నాం. ఈ 2 ఏళ్ల పాలన మరో 20 ఏళ్లకు కావాల్సినటువంటి పునాదుల్ని మాత్రమే వేశాం. రియల్ కన్స్ట్రక్షన్ అనేటువంటిది ఈ రాబోయేటువంటి 3 సంవత్సరాల్లో మన కళ్ళ ముందు కనపడుతుంది. మరో 30 సంవత్సరాల పాటు కూటమి ఉండేలాగానే మా కార్యక్రమాలు కొనసాగుతాయి. థ్యాంక్ యూ.